ముందుగా సమయం ఇచ్చిన గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి వారితో యేసయ్య ఒక ఉపమానం చెప్పాడంట. ఈ రోజుల్లో చాలామంది చూస్తే నాకు నేనే నీతిమంతుడిని అని చాలామంది అనుకునేవారు ఉన్నారు. నాకు నేనే మంచివాడిని, లేదా నాకు నేనే పరిశుద్ధుని, లేదా నేనే నీతిమంతుడిని అనుకునే ప్రజలు చాలామంది ఉన్నారు. వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడబోయే మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు అని అనుకొని ఇతరులను తృణీకరించావంటే దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలామంది వారే మంచివారు, లేకపోతే నేనే మంచిదాన్ని ఇలా అనుకొని ఎదటి వ్యక్తిని తృణీకరించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేదా ఎదటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మన నీతి అంట మురికి గొడ్డవలే ఉన్నదంట. దేవుడు చెప్తున్నాడు, మన నీతి మనం అనుకుంటాం, నేను చాలా మంచి పనులు చేస్తున్నా, లేదా నేను ఎంతో దేవునికి ఇష్టంగా జీవిస్తున్నా, ఎంతో నేను దేవునికి దగ్గరగా జీవిస్తున్నా అని మనం అనుకుంటాం. కానీ మన నీతి మురికి గొడ్డవలే ఉన్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడంట. కానీ మనం ఏమనుకుంటున్నాం, నీతిమంతులమని అనుకుంటున్నాం. కానీ దేవుడు మన హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు గనక నరుని హృదయంలోని ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం మంచివారం అనుకుంటే మన యొక్క అవినీతి అని అనుకోవచ్చు, మన యొక్క చెడుతనం అని మనం అనుకోవచ్చు. మనం ఎంతగా దేవునికి దగ్గర జీవిస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. మనమే నీతిమంతులుగాని మనం అనుకోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. మనల్ని నీతిమంతులు చేయాలంటే ఆయన చేస్తాడు. కాబట్టి నరుల హృదయంలోని ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదంట. మన ఊహల్లో కానీ తలంపుల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో పాపము ఉంటుంది. ఆ పాపం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడంటే, ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు నీతిమంతులని అనుకునవద్దు. నీతిమంతులని మనం అనుకుంటే సరిపోదు. దేవుడు మనకి ఆ యొక్క సర్టిఫికెట్ ఇవ్వాలి. బైబిల్లో చూస్తే దేవుడు ప్రపంచం అంతా ఎతికితే ఒక నీతిమంతుడు కనపడ్డాడు. ఎవరు? నోవాహు గారు నీతిమంతుడిగా కనపడ్డాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడా అని మనం అనుకుంటే, అప్పుడులో దేవుడు చూసినప్పుడు నోవాహు ఒక్కడే కనపడ్డాడు. ఇప్పుడు చూస్తే చాలామంది వారి అనుకుంటున్నారు, కానీ వారి గురించి ఎవరు సాక్ష్యం ఇట్లా. దేవుడు ఆ రోజున నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, ఆ ప్రపంచంలో లేదా యొక్క మనుషులందరిలో ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. దేవుడు తన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి ఎవరిస్తారు? మనం అనుకుంటే సరిపోద్దా? సరిపోదు. మనమే నీతిమంతులు, మనమే మంచివారు అనుకుంటే సరిపోదు. దేవుడు మన హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు కనుక మనలో ఏ పాపం ఉందో
ఆయనకు తెలుసు. మనుషుల ముందు మనం మంచివారుగానే మాట్లాడతాం, పైకి మంచిగానే ఉంటాం, కానీ మన హృదయంలో ఏముందో మనకు తెలియదు. కానీ దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు. మనుషులు ఏం చేస్తారంటే మనిషి ముందు మనిషి మాట్లాడతారు, కానీ పక్కకి వెళ్ళాక వారి గురించి ఎంతో చెడ్డగా చెప్తారు, లేదా వారి గురించి తమ హృదయాల్లో ఎంత చెడ్డగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నీకు నువ్వే నీతిమంతుడు అని నువ్వు అనుకునవద్దు. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు, నరుని చెడుతనం భూమి మీద గొప్పదంట. ఎందుకంటే వారి హృదయంలోని యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూశాడంట. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా చూశాడు. మన యొక్క హృదయంలోని ఆలోచనలు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. మన హృదయంలో పాపం ఏమైతే ఉందో ఆయన ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మరి యొక్క రెఫరెన్స్ చూస్తే రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడంట. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేనే నీతిమంతుడిని లేదా నేనే నీతిమంతురాలని అని మనమే మన జీవితాన్ని అనుకుంటున్నాం. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు ఒక్కడైనా లేడంట. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నువ్వే పాపం చేస్తున్నావో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడు. ఆయన పైన ఆకాశం నుంచి నరులందరిని పరిశీలన చేస్తున్నాడు. నువ్వే పాపం చేసినా ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు మనుషుల ముందు మంచివారిగా కనపడి లేదా మనుషుల ముందు నీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటే అది నీ యొక్క గొప్పతనం అవ్వదు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు లేడంట, ఒక్కడైనా లేడు. నీతిమంతుడు ఎవరు లేరని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం అనుకుంటున్నాం, నేను చేసే మంచి పనుల వల్ల, నేను చేసే మంచి యొక్క క్రియల వల్ల నేను నీతిమంతురాలని అని మనం అనుకుంటున్నాం. కానీ మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వటం లేదు. కానీ నోవాహు జీవితంలో దేవుడే తన కొరకు ఒక సాక్ష్యం అనేది ఇచ్చాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. కానీ మనము ఎన్ని పాపాలు చేస్తామంటే దేవునికి విరోధంగా ఎన్నో పాపాలు చేస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం అంత పరిశుద్ధురాలు లేరు, లేదా మన వంటి పరిశుద్ధులు లేడు, మన వంటి నీతిమంతులు లేడని మనం అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి ఒక్క పనిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీకు నువ్వుగా నీతిమంతుడని నువ్వు అనుకొనవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతాం. చాలండి. ఏ భేదము లేదంట. అందరూ పాపము చేశారని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ మనం పాపం చేసినా కానీ దేవుని యొక్క కృప మనకు కావాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన కృప చూపిస్తున్నాడు, కానీ మనం ఆ యొక్క కృపను పొందుకునే అటువంటి జీవితాలు మనకి లేవు. ఆయన అందరి పట్ల తన ప్రేమను, తన కృపను చూపిస్తున్నాడు. కానీ మనం పాపం చేసుకుంటూ ఆయనకు దూరంగానే జీవిస్తున్నాం. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా నా బిడ్డ నన్ను తెలుసుకొని నా దగ్గరికి వచ్చిద్దని ఆయన ఆశతో చూస్తున్నాడు. కానీ మనం పాపం చేసిన తన ప్రేమను, తన జాలిని మన పట్ల చూపిస్తున్నా కానీ మనం దేవునికి లోబడి జీవించలేని స్థితిలో మనము ఉంటున్నాము.
చాలామంది ఏమనుకుంటారంటే నేను ఏ పాపం చేయలా, నేను నా హృదయంలో కానీ నా యొక్క జీవితంలో కానీ పాపమే లేదని మనం అనుకుంటాం. కానీ చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తారు. ఎందుకంటే మనము మానవులం కనుక ఏదో ఒక దాంట్లో మనం పాపంలో పడిపోవచ్చు. చూపుల్లో కానీ, వినుకుల్లో కానీ, ఊహల్లో కానీ, తలంపుల్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా దేంట్లోనైనా మనం పాపంలో పడిపోవచ్చు. కాబట్టి ఏ భేదము లేదని దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ పాపము చేశారంట. ఒకరి గురించి ఆయన చెప్పాల, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం నీతిమంతులం అనుకుంటే ఎప్పటికీ మనం మార్చబడం. దేవుడు మనకి ఆ యొక్క కృపనిస్తే మనం పొందుకోగలుగుతాం. కానీ మనం అనుకుంటే ఎప్పటికీ మార్చబడలేం. అదే రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఇప్పుడు వరకు మనం పాపాల వల్ల, మన యొక్క దోషాల వల్ల ఆయన అప్పగింపబడి లేపబడ్డాడంట. ఎందు నిమిత్తం అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. కానీ మన చేసిన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్ల, చేసిన పాపాలని దాచిపెట్టే స్థితిలో మనం ఉంటున్నాం కనుక మనం నీతిమంతులుగా మార్చబడలేకపోతున్నాం. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే మనం చేసిన ప్రతి ఒక్క అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన సెలవిస్తాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడంట. అతిక్రమం దాచిపెట్టే స్థితిలో మనం ఉంటున్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన నీ కొరకు నువ్వు చేసిన పాపాల నిమిత్తం, నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడాలంటే దేవునిలో ఉంటేనే మనం మార్చబడతాం. అలాగే దేవుడు ఆ యొక్క కృపనిస్తేనే మనం పొందుకోగలుగుతాం. కానీ మనమే ఎప్పుడు అనుకోకూడదు. చాలామంది ఇలానే తమకు తామే హెచ్చించుకుంటారు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడంట, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ మనం హెచ్చించుకుంటాం, దేవుణ్ణి తగ్గిస్తాం. అందుకే మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు మనం చూడలేని స్థితిలో ఉంటున్నాం. మనం గనక తగ్గించుకొని దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తే ఆయన మనల్ని కూడా హెచ్చిస్తాడు. కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుడు ఆ యొక్క కృపని ఇస్తేనే మనం నీతిమంతులుగా మార్చబడతాం. అదే రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే మనం నీతిమంతులుగా మార్చబడాలంటే, లేకపోతే నీతిమంతులుగా ఎంచబడాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలామంది దేవుడి మాటలు వింటారు కానీ దేవుడి మాటకు లోబడరు, దేవుడి మాటను అనుసరించరు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను మేము అనుసరిస్తున్నామంటారు కానీ వారి నిజ జీవితాల్లో అనుసరించరు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం వినేవారుగా ఉంటున్నాము కానీ వాటి ప్రకారం
నడుచుకునే స్థితిలో మనం ఉంటల్లా. మన యొక్క జీవితంలో దేవుని యొక్క మాటలు వింటున్నాము, కానీ ఆ మాటలకు లోబడలేని స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటకు మనం లోబడాలి. ఆయన పాపం చేయొద్దంటే చేయకూడదు. ఆయన ఏది చెప్పితే అది మనకు మంచిదే ఆయన తెలియజేస్తాడు, కానీ ఏ చెడ్డదే ఆయన మనకి చెప్పడు. ఆయన చెప్పిన మంచి పని ప్రతి ఒక్కటి మనం చేయం, కానీ చెడ్డ పనులు చేస్తాం, పాప పనులు మనం ఎక్కువగా చేస్తాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించి ప్రవర్తిస్తే నీతిమంతులుగా నువ్వు మార్చబడతావు. నువ్వు ఎంతకాలం విన్నా దేవుని యొక్క మాటకు లోబడకపోతే నీతిమంతుడిగా మార్చబడలేవు. ధర్మశాస్త్రం వినువారుగా మనం ఉంటే వినాలి, కానీ ఆ విన్న వాక్యం ప్రకారం కూడా మనం నడుచుకోవాలి. దేవుడు మనకి ఏది మంచి చెప్పాడో అది మనం చేయాలి, ఏది పాపమని చెప్పాడో అది చేయకూడదు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తే నీతిమంతులుగా మనం ఎంచబడతామంట. కానీ మనము ఎప్పుడు నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలని అని నీ హృదయంలో కానీ నీ యొక్క జీవితంలో కానీ నువ్వు అనుకోనవద్దు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు. లూసిఫర్ దేవుని కంటే ఎక్కువ అని ఎక్కడ అనుకుంది? తనలో తాను అనుకుందంట. కానీ మనం కూడా కొన్నిసార్లు అలా అనుకుంటాం, ఏమకంటే నేను బెటరే, లేకపోతే ఈయనకంటే నేను బెటరే, ఆయన అన్నీ చేస్తున్నాడు, నేను మట్టికి ఒకటే చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి మనం చేయాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకోవాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. లోకాసు వార్త చాలండి, ఒకసారి 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు సుంకరి గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. ఇక్కడ నీతిమంతుడిగా తీర్చబడింది సుంకరి. అలా దేవుడు సాక్ష్యం ఇచ్చింది ఎవరి గురించి అంటే సుంకరి గురించి సాక్షాతం దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనం మొదట చదివిన మాట ఏంటంటే తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడంట. ఏ ఉపమానం అంటే ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి, దేవుని యొక్క మందిరానికి వచ్చారు. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. మొదటిగా చూస్తే పరిసేయుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ తనను తాను హెచ్చించుకొని ఇతరులను తృణీకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలానే అనుకుంటాం, అయ్యా నా జీవితం అంతా బాగానే ఉంది, కాకపోతే వారున్న స్థితిలో నన్ను మీరు ఉంచలేదయ్యా, అందుని బట్టి నీ స్తుతులు అంటాం. కానీ మనం కూడా కొన్నిసార్లు అటువంటి సందర్భాల్లో నుంచే దేవుడు మనల్ని కూడా నడిపించి ఒక స్థాయికి మనల్ని ఎక్కించాడు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వారి మీద పెట్టి వీరి మీద పెట్టి ప్రార్థన చేస్తాం. చాలామంది ఇయే తప్పులు చేస్తారు. ఈ పరిసేయుడు కూడా ఇదే తప్పు చేస్తున్నాడు. ఈ సుంకరి వలె కానీ,
వ్యభిచారుల వలె కానీ ఇతర మనుషుల వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ అక్కడ ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. సుంకరి అయితే దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలదయ్యా నాకు, నేను పాపినయ్యా, నన్ను కనికరించమని ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఆయన ప్రార్థన చేశాడంట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే అతని కంటే ఇతడు నీతిమంతుడని దేవుడు చెప్పాడు. మనం కూడా మనల్ని మనం హెచ్చించుకుంటే ఎప్పటికీ మనం నీతిమంతులుగా మార్చబడం. మనం తగ్గించుకొని దేవుని హెచ్చిస్తే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, అలాగే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి పరిచయుడి వలె ఉన్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సుంకరి వల్లే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. అంతేగాని వారి వలె ఉండనందుకు, వీరి వలె ఉండనందుకు మనం దేవునికి ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రార్థన కూడా ఆయన అంగీకరించాడు. మన ప్రార్థన అంగీకరించాలంటే మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చించుకుంటూ మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు మనం హెచ్చించే వారంగా ఉండాలి. అంతేగాని దేవుణ్ణి తగ్గించేసి మనం హెచ్చించబడాలని చూస్తే మనమే తగ్గించబడతాం. నీతిమంతుడిగా మనం మార్చబడాలంటే సుంకరి వలె తగ్గించుకొని మనం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు అంశం ఏంటంటే తామే నీతిమంతులు అని అనుకొనవద్దని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. దేవుడు నీతిమంతులుగా మనల్ని మారుస్తాడు. ఎప్పుడంటే ఆయనకి నచ్చినట్టు జీవిస్తే, లేదా ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. కానీ మనకు మనమే అనుకుంటే ఎప్పటికీ మనం నీతిమంతులుగా మార్చబడలేం. ఇంకా మనలో ఏ లోపాలని ఏ పాపాలని మనం పరిశీలన చేసుకొని ఒప్పుకుంటే దేవుడు ఆ పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు కనుక, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మరొక్కసారి ఆయన మనల్ని సరిచేసుకునే కృపను ఇచ్చాడు కనుక మనం మన బ్రతుకులను సరిచేసుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే నీతిమంతులుగా మనందరినీ దేవుడు మారుస్తాడు. కాబట్టి కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక.